వ్యూవర్స్ వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈ రోజు మనం సొగస్చూడ తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో పట్టు అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సతీష్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ డిజైనర్ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? పట్టు సారీ అండి, వెడ్డింగ్ పర్పస్ సారీస్. పరిణయ పట్టు లైట్ వెయిట్ వెడ్డింగ్ కలెక్షన్ పరిణయ పట్టు సారీ. శారీ మొత్తం కూడా మనకి బ్లూ అండ్ కల్నేత కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. కాకపోతే దానిపైన మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దట్టు మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్ లాగా ఉంది. టూ సైడ్స్ కార్నర్ లో చూసినట్లయితే మనకి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్ కూడా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం చూసినట్లయితే కనుక కల్నేత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అండి, పళ్ళు కలర్ లో ఉంటుంది. అది కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఒక దాంట్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ తో బుటీస్ ఇచ్చారు. ఇంకొక బ్యాక్గ్రౌండ్ లో చూసినట్లయితే కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి బ్లూ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా బుటీస్ ఇచ్చారు. మధ్యలో అంటే ఈ కలర్ కి వేరియేషన్ చూపించే విధంగా మనకి లైట్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక సన్నటి లైన్ కూడా అంటే డిజైనర్ బోర్డర్ లాగా కూడా కంటిన్యూ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే స్ట్రైట్ లైన్స్ తో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ శారీకి మనం కింద బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ దానిపైన బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మనకి ఒక పైతానీ బోర్డర్ కూడా యాడ్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా మొత్తం ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ లో అండి, ప్లెయిన్ విత్ బోర్డర్ కల్నేత షేడ్. ఓకే, ప్లెయిన్ వచ్చింది. కాకపోతే బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి మనకి పైతానీ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తారు ఇలా. టోటల్ సారీ ఓకే. ఈ సారీ కాస్ట్ 10,610 అండి. 10,610 రూపీస్కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కార్వాణి పట్టు అండి. కార్వాణి పట్టు లైట్ వెయిట్ లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ కూడా దీంట్లో మనకి కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు పాట అంతా కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా మనకి పళ్ళు అనేది ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ తో ఇచ్చేసి దానిపైన అంతా కూడా మనకి లీఫ్ వర్క్ యాడ్ చేశారు. మనకి చాలా క్యూట్ కలర్స్ కాంబినేషన్స్ తీసుకున్నారు అనమాట. ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది. శారీ మొత్తం చూసినట్లయితే పైన బోర్డర్స్ లో పింక్ కలర్ లీఫ్ వర్క్ కూడా కంటిన్యూ చేస్తూనే మనకి టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న టర్నింగ్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి కట్ వర్క్ మోడల్లో ఉంటుంది. ఇక్కడ ఈ బోర్డర్లో కూడా ఒక చోట ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్తో పికాక్, అలాగే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఆరెంజ్ కలర్తో మనకి లీఫ్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీకి ఒక టర్నింగ్ క్రీపర్ అండి క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఈ క్రీపర్ పార్ట్ చూసినట్లయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి సెల్ఫ్ డిజైనింగ్లో ఇచ్చారు. ఈ పికాక్ని మాత్రమే మనకి ఎలివేట్ చేశారనమాట. చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి పికాక్స్ని ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కవర్ చేశారు. ఒక క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్లుగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పింక్ అండ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్, కాకపోతే సేమ్ డిజైనింగే ఉంటుంది. ఈ 3 కలర్స్ వేరియేషన్లో కూడా సేమ్ డిజైనింగే, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్స్ అనేది మనకి చేంజ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్. డిజైన్ మాత్రం సేమ్, కాకపోతే 3 లైన్స్ లాగా వేరియేషన్ చూపించారు పైన బోర్డర్కి కింద బోర్డర్కి. బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసి క్రీపర్ అంతా కూడా ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. పికాక్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్. బోర్డర్స్ మాత్రం సేమ్ అండి. పైన మనకి సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారు కదా సారీలో, అలాగే ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్తో సేమ్ డిజైనింగ్ ఉంటుంది. మొత్తం సారీ ఇలా ఇచ్చారు. ఫుల్ సారీ అంతా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్. ఈ సారీ కాస్ట్ 5,596 అండి. 5,596 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా సంక్రాంతి వరకు ఇస్తున్నారు ఈ డిస్కౌంట్ ఆఫర్స్. 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. న్యూ స్టాక్ పైన కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చంద్రపురి ఫ్యాన్సీ అండి. చంద్రపురి ఫ్యాన్సీ షేడెడ్ లాగా ఉంది సారీ అంతా. పళ్ళు చూసినట్లయితే గ్రీన్ కలర్ కనిపిస్తుందండి. ఇక్కడేమో లైట్ లక్స్ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి సీ బ్లూ కలర్ కాంబినేషన్, మళ్ళీ అగైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది ఈ సారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన
2 లైన్స్ లాగా మనకి బంచెస్ని ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బంచెస్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్కి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో మనకి ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. మళ్ళీ వీవింగ్ బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ కలర్స్ వేరియేషన్ అనేది శారీ మొత్తం ఇచ్చారండి. ఒక చోటేమో 2 షేడ్స్ కనిపిస్తుంది, పైన లక్స్ గ్రీన్ కలర్, కింద సీ బ్లూ కలర్. ఒక చోట వచ్చేసరికి టోటల్గా గ్రీన్ కలర్ ఇచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ కలర్స్ అనేది మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం ఏవైతే కలర్స్ చూసామో అవే కలర్స్ రిపీట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇట్లాగే కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఇచ్చారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. స్కై బ్లూ కలర్, అలాగే సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డరే 1 సైడ్ కవర్ చేశారనమాట. అక్కడ ఈ శారీ కాస్ట్ 4195 అండి. 4195 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి సంక్రాంతి వరకు. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా, ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. కొత్తపేట షోరూమ్ వచ్చేసి కంప్లీట్గా మనకి హోల్సేల్ షోరూమ్. ఇళ్లలో ఎవరైనా శారీ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి ఇక్కడ రేట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ జైపూర్ ఫ్యాన్సీ హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి, డిజైనర్లో. జైపూర్ ఫ్యాన్సీ సారీ హాఫ్ అండ్ హాఫ్. పైన వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ షేడ్ కనిపిస్తుంది, కింద వచ్చేసరికి మనకి రెడ్ కలర్ షేడ్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్తో బోర్డర్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్తో పైన ఒక లైన్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి పర్ల్స్ డిజైన్ని 3 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి మిర్రర్ వర్క్ ఉంటుందన్నమాట. ఈ డిజైనర్ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీకి మిడిల్ పార్ట్ అంతా మనకి షేడెడ్లో ప్లెయిన్లో తీసుకున్నారు. ఇది లంగావని స్టైల్ సారీ కాబట్టి కుచ్చిళ్ళ పార్ట్లో ఏ కలర్ ఏ డిజైన్ వచ్చిందో చూద్దాం. టోటల్గా మనకి కాంట్రాస్ట్ అండి. ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్కి ఇక్కడ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకుని నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఈ నెటెడ్ మెటీరియల్లో కుచ్చిళ్ళ పార్ట్లో హాఫ్ పార్ట్ అంతా కూడా చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ కనిపించే విధంగా మనకి ఇక్కడ డిజైన్ అనేది ఇచ్చారు. ఒక బుటీ తీసుకున్నట్లయితే దాంట్లో కూడా షేడెడ్లో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడెడ్లో ఫ్లవర్ ఇచ్చారు. గ్రీన్లోనే మనకి లైట్ అండ్ డార్క్తో మనకి ఇక్కడ క్రీపర్ ఇచ్చారు. తర్వాత చుట్టూ అంతా స్టోన్స్ వర్క్ వస్తుంది. ఇదంతా కూడా ఒక సన్నటి క్రీపర్ కూడా యాడ్ చేశారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి 3 లైన్స్ లాగా మొత్తం, అంటే ఈ బుటీస్ అనేవి 3 లైన్స్ లాగా ఫామ్ చేశారు. చాలా గ్రాండ్గా అండి. అంటే షోల్డర్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఉండే విధంగా మనకి బ్లౌజ్ తీసుకున్నారు. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే మనం చూసామో 3 సైడ్స్ కూడా కామన్గా అదే టైప్ ఆఫ్ బోర్డర్ని ఇక్కడ కూడా యాడ్ చేశారు. దీనికి మనకి పెట్టికోట్ కూడా ఇచ్చారండి. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ పెట్టికోట్. ఎందుకంటే నెటెడ్ మెటీరియల్ కాబట్టి మనకి మళ్ళీ సపరేట్గా వెళ్ళి పెట్టికోట్ సెలెక్ట్ చేసుకునే అవసరం లేకుండా ఆల్రెడీ మనకి పెట్టికోట్ కూడా ఈ సారీతో పాటే ఇచ్చేసారు. షోల్డర్ పార్ట్ అండ్ కుచ్చిళ్ళ పార్ట్ చాలా బాగుంది. డిజైనర్ సారీ ఇది. ఈ సారీ కాస్ట్ 5025 అండి. 5025 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నా. నెక్స్ట్ వన్ ఖాదీ పట్టు ప్యూర్ అండి. ఖాదీ పట్టు ప్యూర్ సారీ. ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ లుక్లో ఉండే విధంగా మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారండి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అయ్యే విధంగా లైన్స్ వైజ్గా తీసుకున్నారనమాట. ప్రతి ఒక్క కలర్లో కూడా మనకి 2 కలర్స్ యాడ్ చేస్తారు. ఇక్కడేమో ఎల్లో అండ్ గ్రీన్ కలర్, ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేత మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి షోల్డర్ పార్ట్లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ సారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. అంటే మనకి కొన్ని సారీస్కి మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ప్లెయిన్ సారీస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కింద బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్లోనే ఇచ్చారు కడ్డీ బోర్డరే, కాకపోతే ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. మొత్తం సారీ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. బ్లూ కలర్ కాంబినేషన్, దానికి పింక్ కలర్, అంటే టోటల్గా కాంట్రాస్ట్ లుక్. సారీ మనం 2 కలర్స్ వేరియేషన్ ఇక్కడ చూడొచ్చండి. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ జూట్ మిక్స్తో ఉంటుంది. బోర్డర్స్ మాత్రం సేమ్ కడ్డీ బోర్డర్సే ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఈ సారీ. ఈ సారీ కాస్ట్ 3880 అండి. 3880 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఎథనిక్ కోటా ఫ్యాన్సీ సారీ అండి. ఎథనిక్ కోటా ఫ్యాన్సీ సారీ అండి. ఇది చాలా డిఫరెంట్గా అన్ని కూడా మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్, అంటే వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి వీట్ కలర్ బేస్ తీసుకుని బ్లాక్ కలర్తో అంతా కూడా క్రీపర్ వర్క్, అలాగే లైట్ బ్లూ కలర్తో ఫ్లవర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్, తర్వాత బ్లాక్ కలర్తో ఒక చిన్న బోర్డర్. సారీ వీవింగ్లోనే మనకి ప్రింటెడ్ మ్యాంగో డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఓన్లీ లైన్స్ వైజ్ డిజైన్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ ఇదే డిజైన్ కవర్ చేశారు.
సెకండ్ వైపు చూసినట్లయితే కనుక పైన ఏదైతే మనం మెయిన్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి వీట్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకుని దానిపైన ఎంత కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. అది కూడా బ్లాక్ కలర్, అంటే మ్యాచింగ్ అనేది ఇక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. పైన ఏమో ప్రింటెడ్ లైన్స్ బ్లాక్ కలర్తో. మొత్తం సారీ ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్, టోటల్గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట బ్లాక్ కలర్తో. దీనిలో కలర్స్ ఉంటాయా? డిజైన్ డిఫరెంట్ ఉంటాయండి. ఓకే, కలర్స్ అయితే లేవు కానీ మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1825. 1825 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. ఒకసారి మీరు గీతాకృష్ణకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అనమాట సారీస్లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కొల్లం సీకో ఫ్యాన్సీ సారీ అండి. కొల్లం సీకో ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట సారీ మొత్తం కూడా. అలాగే మనం పళ్ళు చూసినట్లయితే కనుక బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ క్రాస్ లైన్స్ లాగా తీసుకుని దాంట్లో పికాక్ బ్లూ కలర్ అలాగే పింక్ కలర్తో మనకి చిన్న ఫ్లవర్స్ని 4 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ బోర్డర్. ఈ మెయిన్ బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చి ఒక లైన్లో మరూన్ కలర్, ఇంకొక లైన్లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. తర్వాత టెంపుల్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మిడిల్ పార్ట్లో వచ్చేసి మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ యాడ్ చేశారండి. ఒక దాంట్లో వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్, ఇంకొక చోట బ్రిక్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి వీవింగ్ థ్రెడ్ బోర్డర్ ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు మొత్తం ఏదైనా వర్క్ చేసుకునే విధంగా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1845 అండి. 1845 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ వన్ కోహినూర్ ఫ్యాన్సీ సారీ అండి. కోహినూర్ ఫ్యాన్సీ డిజైనర్ సారీ అండి. ఇది మల్టీ కలర్ కాంబినేషన్లో లైన్స్ వైజ్గా డిజైన్ అనేది వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్లోనే కొంచెం నవార్ బద్ది అల్లిక అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో చూసినట్లయితే కనుక నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని దానిపైన అవుట్లైన్ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఫ్లవర్స్ టైప్లో కాకుండా ఓన్లీ లీఫ్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం హ్యాంగ్ అయ్యే పార్ట్లో బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. చిన్న బోర్డర్ లాగా యాడ్ చేశారు. సారీలో ఎక్కువ ఎలివేట్ అయ్యే కలర్ ఏంటి అంటే పింక్ కలర్ కదండి. ఈ పింక్ కలర్ మీద మనకి పీచ్ కలర్, బ్లూ కలర్, అలా లైట్ గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉండే విధంగా సన్నటి లైన్స్ అంటే స్ట్రోక్స్ టైప్ ఆఫ్ లైన్స్ డిజైన్ ఉంటుంది. ఎప్పుడు మనం మల్టీ కలర్స్లో డిజైనింగ్ చూస్తూ ఉంటాము, కానీ ఇది సారీ వీవింగ్లోనే మనకి మల్టీ కలర్స్ డిజైన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్. ఓకే, టోటల్గా గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డరే ఉంటుంది, సారీలో ఉన్నటువంటి బోర్డరే. మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2018 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వస్త్రకళ ఫ్యాన్సీ సారీ అండి. వస్త్రకళ ఫ్యాన్సీ సారీ. టోటల్ సారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు. కాకపోతే దీంట్లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుందండి. అది గోల్డ్ కలర్లోకి వచ్చేసరికి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సన్నటి పిన్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ లేయర్ లాగా తీసుకున్నారు. ఎడ్జెస్లో మళ్ళీ 2 సైడ్స్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. శారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ 1 ఇంచ్ బోర్డర్తో పాటు మనకి శారీ అంటే సేమ్ కలర్ కాంబినేషన్లోనే వీవింగ్లోనే మనకి ఒక సెల్ఫ్ డిజైనింగ్ కూడా జిగ్జాగ్ స్టైల్లో ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి స్కట్ బోర్డర్. బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి 4 లైన్స్ లాగా మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైనింగ్స్ ఇచ్చారు. ఓన్లీ బుటీస్ మోడల్. సెల్ఫ్ డిజైనింగ్లో మనకి క్రీపర్ అనేది కనిపిస్తుంది. కింద ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ యారో మార్క్ లాగా కొంచెం జిగ్జాగ్ స్టైల్స్ తీసుకున్నారు. 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ అనేది పైన ఎలా అయితే ఇచ్చారో అదే కడ్డీ బోర్డర్ కింద కూడా కంటిన్యూ చేశారు. బ్లాక్ కలర్ మీద ఎన్ని కలర్స్ వచ్చినా కూడా చాలా అందంగా ఉంటుందండి. అన్ని కలర్స్కి కూడా మనకి సూటబుల్గా ఉంటుందన్నమాట బ్లాక్ అనేది. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది కదా, ఇక్కడ అలా కాకుండా పళ్ళులో ఏదైతే మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ వచ్చిందో ఆ సెల్ఫ్ డిజైనింగ్ అది ఇచ్చారు. ప్లస్ మనకి 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి ఇలా ఉంటుంది. అంటే ఒక యారో మార్క్ లాగా డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్తో. మొత్తం సారీ ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1400. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ రింకిల్ షిఫాన్ సారీ అండి. రింకిల్ షిఫాన్ సారీ లైట్ వెయిట్ లో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు.
బోర్డర్స్ చూసినట్లయితే కనుక కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి రా సిల్క్ బోర్డర్ తీసుకున్నారు. పింక్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. దాంట్లో మనకి సర్కిల్ లాగా డిజైన్ చేసి గోల్డ్ కలర్తో మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. ఈ మిర్రర్ వర్క్ అనేది మనకి ఒక ఫ్లవర్ షేప్లో తీసుకుని క్రీమ్ కలర్ కాటన్ థ్రెడ్తో మనకి అవుట్లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందండి. మనకి ఆల్ సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్లో హ్యాంగ్ అయ్యే పార్ట్లో చూసినట్లయితే కనుక జార్జెట్ మెటీరియల్ తీసుకుని జార్జెట్ మెటీరియల్ మీద గోల్డ్ కలర్ అండ్ మనకి మిర్రర్ వర్క్తో ఒక డిజైన్ కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత మనకి ఇక్కడ రౌండ్ మిర్రర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి స్క్వేర్ టైప్ ఆఫ్ మిర్రర్స్ని డిజైన్ చేశారు. ఇక్కడ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఏదైతే బోర్డర్ చూస్తున్నామో, ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. పైన మనకి ఓన్లీ కట్ వర్క్ బోర్డర్ మాత్రమే వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి ఈ బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. చాలా స్టైలిష్గా ఉంది, లైట్ వెయిట్లో ఉంది, ప్లస్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట, డిజైనర్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కట్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్ కామన్గా అదే బోర్డర్ని 1 సైడ్ ఇచ్చారనమాట. ఓకే, మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి, కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి. అలాగే కలర్స్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్గా డిజైన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1255 అండి. ఓన్లీ 1255 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా బ్రైడల్ కలెక్షన్ పట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్. నెక్స్ట్ వన్ సమంతక పట్టు లైట్ వెయిట్ సారీ అండి. సమంతక పట్టులో లైట్ వెయిట్ సారీ అండి, చాలా లైట్ వెయిట్ ఉంది ఈ సారీ. ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు మాత్రం మనకి 1 మీటర్ ఇచ్చేసి గోల్డ్ కలర్తో స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ వైజ్గా ఒక 8 to 9 లైన్స్ దాకా తీసుకున్నారు. తర్వాత 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్ అలాగే మల్టీ కలర్స్తో లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే మనం పైన బోర్డర్లో చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. 2 సైడ్స్ కూడా చక్కగా కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మరూన్ కలర్ కాంబినేషన్కి ప్లెయినే ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్, బోర్డర్స్ మాత్రం మనకి ఇలా ఇచ్చారు, లైన్స్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1145 అండి. 1145 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ షిఫాన్ సారీ అండి. లంగావని స్టైల్లో మనకి షిఫాన్ సారీ అండి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి స్టైలిష్గా ఇచ్చారు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ తీసుకున్నారు. 1 సైడ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇంకొక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ టైప్లో అనమాట, అంటే సెల్ఫ్ డిజైనింగ్లో మార్బుల్ షిఫాన్లో ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ ఉంటుందండి మనకి ఇలా 2.5 మీటర్స్. తర్వాత సేమ్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రికే కానీ మనకి షేడెడ్, పైన వీట్ కలర్, తర్వాత వచ్చేసరికి ఒక డిఫరెంట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, తర్వాత వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ 3 కలర్స్లోకి కనిపించే విధంగా మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది. మొత్తం సారీ అంతా కుచ్చిళ్ళ పాటు మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లూ కలర్ అండి, నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి బ్లౌజ్ అంతా. అలాగే సారీలో ఉన్నటువంటి ప్రింటెడ్ బోర్డరే ఇక్కడ కూడా యాడ్ చేశారు. మొత్తం 2 వేరియేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. 1 సైడ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, ఇంకొక సైడ్ అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 875 అండి. ఓన్లీ 875 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ జామ్దాని కోటా సారీ అండి. జామ్దాని కోటా సారీ మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది. సారీ అంతా కూడా కొంచెం లైట్ స్టిఫ్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బేస్ మొత్తం కూడా మనకి మ్యాంగో ఎల్లో షేడ్ మీద లైట్ కలర్ కాంబినేషన్తో ఒక ట్రయాంగిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి ఒక జిగ్జాగ్ స్టైల్లో కూడా బోర్డర్ ఉంటుంది. ఈ జిగ్జాగ్ స్టైల్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి షోల్డర్ పార్ట్లో కూడా కవర్ చేశారు, కానీ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశారండి. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అంతేకాకుండా మనకి ఏంటంటే కింద బోర్డర్ నుంచి టచ్ చేస్తూ పై బోర్డర్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్స్ని ఇచ్చారు. గ్రీన్ కలర్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్, ఆరెంజ్ కలర్ ఫ్లవర్, గ్రే కలర్ కాంబినేషన్తో క్రీపర్. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్లో లైట్ కలర్స్తో తీసుకున్నారనమాట. డీసెంట్గా కనిపించే విధంగా మనకి దీంట్లో డిజైనింగ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. పళ్ళులో ఏ కలర్ కాంబినేషన్ ఏ డిజైన్ అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది ఫుల్ మల్టీ కలర్స్లో. ఈ సారీ కాస్ట్ 1610 రూపీస్ అండి. 1610 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ జార్జెట్ శారీ అండి. లైట్ వెయిట్ జార్జెట్ శారీ, మొత్తం కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం మనకి ప్రింటెడ్ బోర్డర్స్, క్రీమ్ మీద నావీ బ్లూ కలర్తో ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. వన్ సైడ్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనం పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి ఒక సన్నటి క్రీపర్ వర్క్ కనిపిస్తుందండి. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్తో మనకి ఒక క్రీపర్ని సేమ్ కలర్ అంటే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక చక్కగా చాలా స్టైలిష్గా స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్, క్రీమ్ కలర్ బేస్ తీసుకుని నావీ బ్లూ కలర్తో మనకి ఒక లీఫ్ లాగా ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. ప్రతి ఒక్క డైమండ్లో కూడా డిఫరెంట్ కలర్స్, ఇక్కడ ఒక చూస్తే ఒక డిజైన్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక డిజైన్, ఇక్కడ ఇంకొక డిజైన్, అంటే ఒకటే టైప్ ఆఫ్ డైమండ్ డిజైన్లో మనకి వేరియేషన్స్ చూపించారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా, ప్లస్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. డిజైనర్ బ్లౌజ్ నావీ బ్లూ కలర్ మీద క్రీమ్ కలర్తో ఒక చిన్న ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ మీద కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్, ప్లస్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 875 అండి. ఓన్లీ 875 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్, ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్తో ఇచ్చారు. శారీ మాత్రం మనకి 2 షేడ్స్లో ఉంటుంది. పైన వచ్చేసరికి పింక్ కలర్తో చిన్న గోట్ వర్క్, తర్వాత పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి 2 ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన చూసినట్లయితే కనుక మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఏ సీజన్లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. పైన అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్, ఫ్లవర్ వచ్చేసి ఆ చిన్న బర్డ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ చిన్న చిన్న బుటీస్ అనేది కవర్ చేశారు. సెకండ్ వైపు మనకి ఏదైతే షేడ్ కనిపిస్తుందో ఈ షేడ్ అంతా కూడా గ్రే కలర్తో క్రీపర్ అండ్ లీఫ్ వర్క్ ఇచ్చారు. పింక్ కలర్తో కొన్ని చోట్ల క్రీపర్ ఇచ్చారు. ఆ బర్డ్స్ డిజైన్ చూసినట్లయితే గ్రే కలర్ అండ్ పింక్ కలర్తో మనకి బర్డ్స్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఏంటి, ఈ హెవీ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. ప్లస్ మనకి షేడెడ్లో ఉంటుంది. శారీ మొత్తం కూడా షేడెడ్లో ఇచ్చారు. దీనికి మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఓకే, డిజైన్ అనేది మిస్ చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ 2 కలర్స్ షేడ్స్ తీసుకున్నారు. ప్లస్ 1 సైడ్ బోర్డర్ కూడా శారీలో మనం ఏదైతే పర్పుల్ కలర్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మొత్తం శారీ మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీని సేమ్ డిజైన్లోనే కలర్ చేంజ్ అండి. ఒకటి గ్రీన్ వచ్చింది. కలర్ చూద్దాం. గ్రీన్ కలర్ అండ్ లైట్ కలర్ షేడ్స్లో తీసుకున్నారు. మనకి ఇలా ఉంటుంది ఈ శారీ. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బాగుంది, ఇది కూడా బాగుంది. ఆ కలర్ చూస్తే ఆ కలర్ బాగుంది, ఇది చూస్తే ఇది కూడా చాలా బాగుంది. బ్లూ కలర్ బోర్డర్ అలాగే గ్రీన్ కలర్స్లో 2 షేడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2445 అండి. 2445 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి, సంక్రాంతి వరకు మాత్రమే. కాబట్టి మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఓకే అండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మనకి సంక్రాంతి వరకు 10% నుంచి 50% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు ఆల్ వెరైటీస్ పైన. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది వాళ్ళ సొగస్చూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.